స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని ఇచ్చి బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని భూలోకంలో జీవిస్తున్నటువంటి మనకు ఎన్నో భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, రోగాలు వస్తూ ఉంటాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, తర్వాత నిందల అవమానములు వస్తూ ఉంటాయి. అన్ని పరిస్థితుల్లో మన కష్టానికి ప్రతిఫలం రాకుండా నష్టపోతూ ఉంటాం. మన ఆలోచనలకు మించి మనకు కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో విపరీతమైనటువంటి భయాందోళనలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, అలాగే భక్తుడైనటువంటి అబ్రహామునకు కూడా అలాంటి భయమే కలిగిందంట. ప్రియులారా, అందుకే దేవుడు సూటిగా అబ్రహాముతో ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. అబ్రహామా భయపడకము అంటూ ఉన్నాడు. భక్తుడైనటువంటి అబ్రహామును గురించి దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు అనంటే, ఆయన తన ప్రజలతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు శత్రువులతో కొన్ని భయాందోళనలు ఆయనకు వస్తూ ఉన్నాయి. అలాగే ఆయన సంతానం లేక భయపడుతూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి భయపడుతూ ఉన్నాడు. పనివారిని బట్టి భయపడుతూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నిటినీ చూసుకొని ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి, నా పరిస్థితి ఏమైపోతుందో అని ఆయన టెన్షన్ పడుతూ భయపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం 5వ వచనం మనం చదువుకుంటే, యెహోవా వాక్యము, దేవుని యొక్క వాక్యము అబ్రాము దగ్గరకు వచ్చి అని వ్రాయబడినది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనతో దేవుడు అలనాడు అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి, మన ఇంటిలోనికి, మన చేతిలోనికి, మన హృదయంలోనికి దేవుని యొక్క వాక్యము వచ్చింది. ప్రియులారా, అబ్రహాముతో దేవుని యొక్క వాక్యము వచ్చి దేవుడు ఆయనకున్నటువంటి ఏ భయం ఉన్నదో, ఏ ఆందోళన ఉన్నదో, ఏ కలవరం ఉన్నదో, ఏ టెన్షన్ ఉన్నదో దానిని దేవుడు తొలగించుటకు, ఆయనను ధైర్యపరచుటకు, ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయటానికి దేవుడు ఈ చక్కని మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు మనందరితో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. మనం కూడా ఇలాంటి భయాలు కలిగి ఉన్నామేమో, మనం కూడా ఇలాంటి అవమానాలతో నిండి ఉన్నామేమో, మనం కూడా నష్టపోతున్నామని భయపడుతున్నామేమో, లేక సంతానం లేదని భయపడుతున్నామేమో, జాబ్ రాలేదని భయపడుతున్నామేమో, వివాహం కాలేదని భయపడుతున్నామేమో, అలాగున అప్పుల కోపంలో ఉన్నామని భయపడుతున్నామేమో, ఆత్మీయంగా దిగజారిపోతున్నాను, ప్రార్థించలేకపోతున్నాను, స్తుతించలేకపోతున్నాను, ప్రకటించలేకపోతున్నాను అనేటువంటి టెన్షన్తో ఉన్నాము. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. బహుమానం ఎవరికి ఇస్తారు ప్రియులారా? ఏదైనా ఒక గేమ్ ఆడితే ఆ గేమ్లో మనము, అలాగే ఇహలోకంలో ఉన్నటువంటి వారు ఆ గేమ్లో గెలిచినప్పుడు దానిపై అధికారులు బహుమానాలు ఇస్తారు. అయితే ఆత్మీయ జీవితంలో ముందంజ వేస్తూ దేవుణ్ణి కేడెముగా, రాజుగా, బలముగా, ఆధారముగా, దిక్కుగా ఉంచుకున్నటువంటి అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూసి, భయపడకు, నేను నీకు కేడెముగా ఉన్నాను, నిశ్చయముగా నీ భక్తికి, నీ ప్రార్థనకు, నీ విశ్వాసమునకు, నీ పట్టుదలకు, నీ పరిశుద్ధతకు, నీ పాపమునకు, సాతానుకు, లోకానికి, శరీరానికి చోటివ్వకుండా జీవిస్తున్నటువంటి నీ పరిస్థితిని బట్టి తప్పకుండా నీకు బహుమానం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు.
అది ఆత్మీయంగాను శారీరకంగాను అలాగూ సంతాన విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుల విషయంలోనూ అన్ని విషయాల్లో నిన్ను గెలిపించి నీకు బహుమానం ఇస్తానని దేవుడు ఒంటరి అయినటువంటి అబ్రాముతో ఈ మాట సెలవిస్తున్నాడు. తర్వాత కిందికి వచ్చేసరికి భక్తుడైనటువంటి అబ్రాముతో దేవుడు ఇక మీదట నీవు అబ్రాము అనబడక అబ్రహాము అనబడతావు, జనములకు తండ్రి అని పిలువబడతావు. నేను ఒంటరివాడను, దిక్కులేనివాడను, నాకెవ్వరు లేరు, నన్నెవరు పట్టించుకోరు అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో. అయితే నేను నిన్ను జనములకు తండ్రిగా చేయబోతున్నానని దేవుడు మాట్లాడి అబ్రామ్ అనేటువంటి పేరుకు మారుగా అబ్రహాము అని దేవుడు దీవించినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరితో కూడా దేవుడు ఈ దీవెనకరమైనటువంటి, ఈ శ్రేష్టమైనటువంటి, ఈ శక్తి కలిగినటువంటి, ఈ బలమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నిజం ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ఇలాంటి భయాందోళనతో ఉంటూ ఉంటాం. అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడి మనకు కూడా బహుమానం ఇవ్వబోతూ ఉన్నట్ట. మనల్ని కూడా జనములకు తండ్రిగాను జనములకు తల్లిగాను దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన భయాందోళనలన్నీ తోలివేయబడునుగాక. ఆయన శాంతి సమాధానం సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించునుగాక. మన కొరతలన్నీ తీర్చబడునుగాక. అన్ని విషయాల్లో రెట్టింపు ఘనత పొందుదుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో ఏదైనా మనం ఒక వేదన, ఒక బాధ, ఒక కష్టము దేవునికి విన్నవించుకుంటే తక్షణమే దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి భక్తులైనటువంటి అబ్రహాము పొందినటువంటి బహుమానం మనం కూడా పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఈ లోకంలో ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. జయశాలి మీకు స్తోత్రాలు. యుద్ధశూరుడా మీకు స్తోత్రాలు. నీతి సూర్యుడా మీకు స్తోత్రాలు. వాక్యముతో మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. అలనాడు అబ్రహాము కలిగినటువంటి భయము తొలగించుటకై మీ వాక్కు ద్వారా మీ కుమారునితో మాట్లాడినట్లు మాతో కూడా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చబడనుగాక. ఎవరెవరైతే భయముతో, ఆందోళనతో, కలవరంతో ఉన్నారో వారందరికీ నా తండ్రి మీ ధైర్యం, మీ శాంతి సమృద్ధిగా కలుగునుగాక. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన మీ దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం సర్వ సమృద్ధిగా ప్రసాదించి ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ నామ ఘనత కోసమై మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వారి కొరతలన్నీ మీ కృపలో తీరుస్తూ మీ శాంతితో ప్రతి బిడ్డను నింపుతూ మహిమ పొందువని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.